అంత స్కూల్ లేదు, ఇబ్బంది అవుతుంది. ఎడికైనా పోయినా అయిపోగరా. అరే వినాయకం పండుగ దగ్గరికి వస్తుంది, చంద్ర అడుగుతా అయిపోగా. ఈ పొరాలు ఏం చేస్తున్నావుగా? పొరాలు తీసుకొని చందని అడుగు. చంద అడుగుదాం. అంత పని పడ లేకుండా ఇక్కడ ఈ సెలవులు వచ్చి ఇక్కడ నాకు పొరాలు. మీరు ఏం చేస్తారు? అరే క్రికెట్ వద్దు కానీ అరే ఎట్లా సెలవు వచ్చింది. అందరు వినాయక చంద్ర ఆడుతున్నారు, మనం కూడా అడుగుతాం. మరి వినాయక చంద్ర మనమే, మరి ఇంకోలు అడుగుతారా? మనం కాబట్టి ఇంకోలో పెడతాం. మంచిగా మంచి వినాయకుని పెడదాం మనమే. ఇగో అందరం మనం నలుగురం పోయి చంద్ర అడుగుదాం. ఆ చంద్ర గురించి వచ్చి రెడీ 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 రే తొందరరా పోయి మంచిగా అడుగుదాం. అరే ఇగో మంచిగా పైసలు అడుగుదాం. ఇగో మన నలుగురం పైసలు అడిగి మంచిగా అన్ని సంపాదించి మంచి గణపతిని తెద్దాం. సరేనా? ఏ బండిలు ఇచ్చి పెట్టొద్దు. మంచిగా పైసలు అడిగి మంచిగా తెచ్చుకుందాం మంచి గణపతిని. గట్లు ఇయ్యాలి, తుత్తి ఇయ్యాలి. ఏం పేరే? పోజెట్టి రాయి, పోజెట్టి పోజెట్టి పోజెట్టి. పిల్లలు కదా గణపతి చెంద ఆడుతున్నట్టు. అల్లు ఎట్ట చేద్దాం మరి? ఏమో అడుగునట్టు వాళ్ళు పైలు పోలిస్తారో పోనీయారు. దేవుని గారు ఎక్కువ రావా? సరే బాగుంది, చూద్దాం. చెందియాలి ఎంత కొంత అట్టున్నది. రాస్తే ఇస్తాండి దేవుని గారు ఎక్కువ ఇవ్వాలి. దేవుని గారు ఎక్కువ కాబట్టి ఇవ్వాలి. రాయరు మరి పేరు అయ్యేది. ఈ 200 ఇచ్చిండు అంకులే. రూపాయి లేదా? బస్ వేసుకోవద్దురా? సరే సరే మరి నిమ్మలంగా దేవుడు మంచిగా పైసలు వచ్చిండు మంచి ఫస్ట్ తాదా 100 రూపాయలు ఇచ్చిన గట్టిస్తా అయిపోయి. ఎదవా ఎదవ బావా వాడు.
చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. దేనికంటే ఎక్కువ నానే ఇయ్యాలి కట్టించుకోవాలి కృష్ణ ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసు. అయ్యో మీరు కూడా కట్టబోతారేం రా खत्म बाय बाय टाटा गुड बाय गया గణపతి అడిగేది తినడానికి అడుగుతున్నామా తాగడానికి అడుగుతున్నామా వినాయకునికి టైం ఉంటే సెండ్ చేయాలి దేవుడికి ఇప్పటి నుంచే కలెక్ట్ చేస్తున్నాం. దేవుడి మీద మీకు అంత ఇష్టం ఉంటే మీకు డబ్బులు పెట్టుకోవాలి. అదే అందరు ఇస్తే మా పైసలు తక్కువనే, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం. అన్న ఇయ్యే ఇంకేం అడుగుతారా చంద ఉడికిన పడుతుంది లేచుంటూ అన్న చెల్లి దేనికంటే ఎక్కువ దేనికో కష్టపడుతున్నామే. పెద్దది అన్నా నువ్వు మంచోను అని 500 మంచోను అని 500 నా పొలంలో మొలకలు వచ్చా.
చూడరా అన్న చూడరా ఇక మంచి గణపతి ఇద్దాం రా ఇక సాల్ రా సాలిగా ఆడ కూర్చున్నాం కూర్చున్నాం అదే సెంద వస్తుంది చేసేకాడి చాలు కానీ అరే మంచిగా చెప్తున్నా సింహం మీద కూర్చున్న గణపతి మంచిగా ఎర్రగా ఉండాలి మంచిగా సింహం మీద కూర్చున్న తెద్దాం రా ఆవు మీద తెద్దాం ఆవు మీద ఏ సింహం మీద మంచిగా ఉంటుందిరా మరి నేమిలి మీద నీ సింహం మీద కూర్చుంటే మన ఊరోళ్ళు అందరూ మన గణపతిని మంచిగా మెచ్చుకుంటారు రా నీకు తెలియదు శంఖ మీద నువ్వు అవన్నీ చెప్పదురా బాయ్ సింహం మీద చేద్దాం రా అరే మంచిగా సింహం మీద చేద్దాం రా మంచిగా ఉంటది ఊరి చూడ అరే ఊగేసప్పటికి ఇవన్నీ లొల్లొద్దురా ఎవరి పైసలు ఆడు ఏమైనా చేసుకుంటే నాకు మంచూరు నీ సప్పుడు తింటా తాగుదాం తిందాము బిర్యానీ నిమ్మలా పోయి ఇంటికి బిర్యానీ బిర్యానీ ఇదిగో గిట్టుంటది అన్నట్టు అందరూ న్యాయంగా వినాయకునికే అందరూ పైసలు వసూలు చేయరు కొద్దిమంది ఏంటంటే పైసలు వినాయకుని కానీ చందాని వసూలు చేసి వాళ్ళ సొంత తిననీకో తాగనీకో సొంత వాడకాలకైతే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ మరి మీరెట్లా చందా వసూలు చేస్తారని చెప్పండి ఎవరి మనోభావాలు తినకుండా మేము తీసినాము ఎవరి మనోభావాలు తినొద్దని జస్ట్ ఫన్నీ షార్ట్ ఫిలిం అని నేను చెప్తున్నా ఎందుకంటే అందరూ ఒకలాగా ఉండరు కదా కొద్దిమంది వినాయకుని పేరు చెప్పి సొంత వాడకాల కోసం పైసలు కలెక్ట్ చేసి యూజ్ చేసుకుంటారు కదా అందుకని అట్లా ఆ కాన్సెప్ట్తో చిన్నగా షార్ట్ ఫిల్మ్ చేసినాం మీరు ఫన్నీగా ఎంజాయ్ చేసిరని అనుకొని ఈ షార్ట్ ఫిల్మ్ ముగిస్తున్నాను నేను మీ రాకేష్ వాన్ రాసి ప్లీజ్ వీడియో మీకు నచ్చితే షేర్ చేసుకోండి మేము ఇంకెట్లా చేయాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే